రుచులను టేస్ట్ చేయడంలో సిటీ జనం ముందుంటారు. మంచి ఫుడ్ దొరికితే ఎంత దూరమైనా వెళ్లి టేస్ట్ చేశారు. ప్రస్తుతం సాంప్రదాయ ఆహారంతో పాటు హోటల్ పేర్లకి ఫిదా అవుతున్నారు. హోటల్స్ పేర్లన్నీ ఫుడ్ కు సంబంధించినవి, ట్రెడిషనల్ పేర్లు పెడుతూ ఉండడంతో జనం క్యూ కడుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. సాంప్రదాయ ఆహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో హోటల్స్ నిర్వాహకులు పల్లె వాతావరణంలో సాంప్రదాయ ఆహారాన్ని అందించడంతో పాటు హోటల్స్ పేర్లు కూడా అలాగే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సిటీలో చాలా రెస్టారెంట్లకు వంటకాలకు సంబంధించిన పేర్లే ఉంటున్నాయి. ఉలవచారు, కారంపొడి, పలావ్ కర్రీ ఇలా చాలా పేర్లు ఫుడ్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. హోటల్స్ పేర్లే కాదు, పల్లె రుచులను కూడా అందిస్తున్నారు. కొందరు జనాన్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి పేర్లు పెట్టుకుంటే, ఇంకొందరు తమ హోటల్ ప్రత్యేకంగా ఉండాలని వెరైటీ పేర్లు పెడుతున్నారు. టిపికల్ తెలుగు ఫుడ్, పాతకాల వంటలు ఏవైతే మనకు తెలియకోకుండా మన అమ్మమ్మ నాన్నమ్మ గారికి ఆగిపోయాయో అవన్నీ కూడా మేము ఇప్పుడుండే తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అన్ని వంటకాలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జనం కూడా ట్రెడిషనల్ పేర్లున్న హోటల్స్ కి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హోటల్ పేర్లతోనే అక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. సంప్రదాయ పేర్లతో ఉన్న హోటల్స్ కొస్తే పల్లె రుచులను రుచి చూడొచ్చని చెప్తున్నారు. కామన్ నేమ్స్ no one will go, right? To attract customer they need to do something, or else to attract customers they are putting these catchy kind of names, wherein these attract more kind of Telugu customers. Now Ulavacharu, Vivaha Bhojanambu, Bhojanambu, Maya Bazaar, all these come under Telugu titles, right? People tend to attract to these kind of titles. ఊరి రుచులు, పల్లె వాతావరణంతో కూడిన పేర్లతో ఉన్న హోటల్స్ కాంక్రీట్ నగరంలో ఉండే జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.